గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో డే 6లో నాన్ ఇన్వర్టర్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో చాప్టర్ 1లో మనం ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇప్పుడు వరకు మనం పీసీబీ బోర్డు వరకు చూసాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మెయిన్స్ కార్డు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. దాని గురించి కొంచెం చెప్తాను, అంటే కొద్దిగా డౌట్ ఉన్న వాళ్ళ కోసం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మెయిన్స్ కార్డు. ఈ మెయిన్స్ కార్డు ఏంటంటే దీని నుంచి సప్లై వెళ్ళాలి. అసలు మామూలుగా మన పీసీబీ బోర్డులో కనుక సప్లై రావడం అంటూ కనపడితే మెయిన్స్ కార్డు బాగానే ఉన్నట్టు. ఇంకా దీని గురించి పెద్దగా ఆలోచించాలి. మనకి వాషింగ్ మిషన్లో కనుక అసలు సప్లై అంటూ వచ్చిందనుకోండి, సప్లై అంటూ వస్తే దీన్ని చూడాల్సిన పని లేదు. అసలు పవర్ డెడ్ అనుకోండి, పవర్ అనేది లేదనుకోండి, అప్పుడు మనం ఈ మెయిన్స్ కార్డుని చెక్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఈ 3 పిన్స్లో మనకి ఈ లావ్ పిన్ అనేది ఈ గ్రీన్ వైర్ అనమాట. అంటే ఇది బాడీకి వెళ్ళిపోయింది, ఇది గ్రౌండ్ సప్లై. ఒకవేళ ఈ గ్రౌండ్ మనకి మెయిన్ బోర్డులో, అంటే మనం ఈ ప్లగ్ ఇన్సర్ట్ చేసే బోర్డులో ఈ గ్రౌండ్ లేకపోయినా మనకి వాషింగ్ మిషన్ అనేది పనిచేస్తుంది. ఈ గ్రౌండ్ అనేది ఏంటంటే ఓన్లీ సేఫ్టీ అనమాట. బాడీ కనుక ఎప్పుడన్నా గ్రౌండ్ వస్తే దీనికి ఎర్త్ ఉంటుంది కాబట్టి ఆ గ్రౌండ్ వచ్చినప్పుడు ఫీజు కొట్టేయడానికి ఇది సేఫ్టీ పర్పస్ ఉంటుంది అనమాట. తర్వాత మనకు ఉండే ఇక్కడ 2 పిన్నులు ఉన్నాయి. ఈ రెడ్ బ్లాక్, ఈ వైర్లు ఇక్కడి నుంచి ఇక్కడికి పనిచేస్తుందా లేదా, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తుందా లేదా అనేది మీరు మీటర్తో చూసుకోవచ్చు. మీటర్తో కంటిన్యూటీ మోడ్లో పెట్టి ఈ పిన్ దగ్గర నుంచి ఈ వైర్కి చూస్తే మనకి బీప్ సౌండ్ వస్తుంది బాగున్నట్టు. ఈ పిన్ నుంచి ఈ వైర్కి చూసిన బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు ఈ మెయిన్స్ కార్డ్ అనేది బాగున్నట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్ మెయిన్స్ కార్డు గురించి. తర్వాత నెక్స్ట్ మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు చెప్పుకున్న మెయిన్ పీసీబీ బోర్డు వరకు తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ నుంచి అతి ముఖ్యమైనవి డోర్ స్విచ్ ఫ్రెండ్స్. డోర్ స్విచ్ అనమాట. డోర్ స్విచ్, ఈ డోర్ స్విచ్ అనేది మనకి అతి ముఖ్యమైనది ఫ్రెండ్స్. మనకి డిఈ డోర్ ఎర్రర్. ఆ డిఈ అని కనుక పడితే మనం మొట్టమొదటి చూసుకోవాల్సింది డోర్ స్విచ్ అనమాట. డిఈ అనే ఎర్రర్ పడితే డోర్ స్విచ్ చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ డోర్ స్విచ్ని లిడ్ అని కూడా అంటారు, లిడ్ స్విచ్ అని కూడా అంటారు. లిడ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. అయితే దీనికి వచ్చే ఎర్రర్లో డిఈతో పాటు ఎల్ఐడి లిడ్ అని కూడా ఎర్రర్స్ అని వస్తాయి అన్నమాట. ఈ ఎర్రర్స్ వస్తాయి. డిఈ కానీ లిడ్ ఎర్రర్ అని కానీ వస్తాయి అన్నమాట. ఈ డోర్ స్విచ్ గురించి మనం ప్రధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత మనకు ఉన్నాయి సస్పెన్షన్ రాడ్స్ ఫ్రెండ్స్. సస్పెన్షన్ రాడ్స్, ఈ సస్పెన్షన్ రాడ్స్ కంప్లైంట్స్ చాలా వస్తాయి అన్నమాట. ఈ 3 విషయాలు మనం ఈ వీడియోలో ఈ మెయిన్స్ కార్డ్ ఎలా తెలుసుకున్నాం. తర్వాత మనకి 4థది అంటే డోర్ మ్యాగ్నెట్. ఈ డోర్ మ్యాగ్నెట్ దీన్ని డోర్ సెన్సార్ అని కూడా అంటారు. డోర్ సెన్సార్ అని కూడా పిలుస్తారు అనమాట. ఈ ఫ్రెండ్స్ ఇవి మన మెయిన్స్ కార్డ్ వదిలేసి ఈ 3 విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో డోర్ స్విచ్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకుంటాం. టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇన్వర్టర్ మోడల్లో, నాన్ ఇన్వర్టర్లో మనకి ఈ డోర్ స్విచ్ నాన్ ఇన్వర్టర్లో కూడా వస్తాయి. మనకి ఇందులో ఈ డోర్ స్విచ్కి ఓన్లీ 2 పోల్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2 పోల్స్ మామూలుగా చాలా మంది టెక్నీషియన్స్ మనకి డిఈ ఎర్రర్ కానీ లిడ్ ఎర్రర్ అని కానీ వస్తే చాలా మంది ఈ 2 పిన్నులు కలిపేస్తారు, లేదా ఈ 2 వైర్లు తీసేసి వాటిని జాయిన్ చేసేస్తారు ఫ్రెండ్స్. అది యాక్చువల్గా టెంపరీగా అయితే చెయ్యొచ్చు, కానీ అది రైట్ రీజన్ అయితే కాదు, చాలా తప్పు అనమాట. కానీ తెలియక దాదాపు ఒక 80% దాకా తెలియక ఈ 2 కలిపేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ 2 కలిపేస్తే ఏమవుతుంది, ఆ ఎర్రర్ పోయి మనకి వాషింగ్ మిషన్ అయితే రన్ అయిపోద్ది. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుని మనం వెళ్ళిపోతాం. కానీ ఇది కలిపేయడం వల్ల కస్టమర్కి చాలా ప్రమాదం, చాలా ఇబ్బందికరం. దేనివల్ల అంటే ఈ లిడ్ స్విచ్ అనేది ఓన్లీ డోర్ తీసి డోర్ వేస్తేనే పని చేస్తుంది అనేది తప్పు ఫ్రెండ్స్. డోర్ తీసి డోర్ వేస్తేనే పని చేయదు. ఈ లిడ్ స్విచ్ ద్వారా
మనకి మరో ఎర్రర్స్ కూడా ఉంటాయి. ఈ దీంట్లో ఉన్నది ఏంటంటే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ స్విచ్ ఇలా ఇలా వర్క్ అవడమే ఓన్లీ డిఈ ఎర్రర్కి కారణం. ఇది కనుక మనం డోర్ వేసాం అనుకోండి, డోర్ వేయగానే ఇలా పైకి ఇలా పట్టుకుని ఉంటుంది. ఇలా పట్టుకుని ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న కనెక్టర్స్ ఈ రెండు కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. డోర్ మీరు ఇలా డోర్ వేసినప్పుడు డోర్ వేయగానే ఇలా పైకి వెళ్ళిపోద్ది అనమాట. డోర్ తీసారనుకోండి, డోర్ తీస్తే ఇది అంటే డోర్ ఇలా లేపంగానే ఇది కిందకు వచ్చేస్తుంది. ఈ డోర్ వేసినప్పుడు ఇలా పైకి వెళ్తుంది అనమాట. ఇది ఇక్కడ జరిగే ప్రక్రియ అనమాట. కానీ ఈ స్విచ్ ఒక్కటే ఉంటే కనుక మీరు ఇక్కడ ఈ రెండు కలిపేయడం అనేది కరెక్టే. కానీ ఇక్కడ మీకు ఇక్కడ ఒక రాడ్ లాంటిది కనిపిస్తుంది కదా, ఇది ఎవరో దీన్ని పట్టించుకోరు. ఇదిగోండి, ఇది ఇలా ఇలా రన్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఎప్పుడు రన్ అవుతుంది అంటే, ఈ రాడ్ డ్రమ్ముకి దగ్గరలో అంటే డ్రమ్ముకి పక్కనే కొంచెం గ్యాప్లో ఈ రాడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ రాడ్ డ్రమ్ము కనుక వీళ్ళు బట్టలు సరిగ్గా ఒక పక్కకి వేసేయడం, లేకపోతే బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, అలా ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రమ్ము ఒక సైడ్కి తిరిగినప్పుడు దీన్ని ఇలా 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 కొట్టుకుంటుంది అనమాట. ఈ కొట్టుకున్నప్పుడు అన్బ్యాలెన్స్ ఎర్రర్ మనం మీరు చూసే ఉంటారు చాలా వాటిలో. అన్బ్యాలెన్స్ అంటే యూబి లేకపోతే యూఎన్, అన్బ్యాలెన్స్ లేకపోతే అన్బ్యాలెన్స్ యూబి కానీ యూఎన్ అని కానీ మనకి ఈ ఎర్రర్స్ అని వస్తాయి అన్నమాట. అప్పుడు మీరు ఆ అన్బ్యాలెన్స్ ఎర్రర్ అని వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోయినా వచ్చింది, లేకపోతే బట్టలన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయినా వచ్చింది అనమాట. ఆ ఎర్రర్స్ మనకి అక్కడ అంటే ఆ డోర్ స్విచ్కి ఆ లిడ్ స్విచ్కి అనేది రెండు రకాలుగా, ఒక పక్కన డిఈ అంటే మీ డోర్ అయిపోయినా వస్తుంది. డోర్ వేసి ఉన్నప్పుడు డ్రమ్ కనుక అన్బ్యాలెన్స్గా తిరిగిన ఒక సైడ్ వైపు అంటే దాంట్లో ఏమైనా బేరింగ్లు అంటే మన మెకానిజంలో వెళ్ళిపోవడంతో పాటు డ్రమ్ము బ్రాకెట్ పోయినా, లేకపోతే డ్రమ్ము కనుక ఆ బ్రాకెట్లో షేకు అంటే మనకి చెక్నట్టు ఏమన్నా కట్ అయినా, చెక్నట్టు లూజ్ అయినా, ఇలా మనకి డ్రమ్ము షేకు అంటే డ్రమ్ము లూజ్ అయినా కానీ అది దాన్ని తగులుతూ ఉండడం అనేది జరుగుద్ది అనమాట. దీన్ని తగులుతూ ఉండడం అనేది జరిగిద్ది అనమాట. తగిలినప్పుడు అప్పుడు అన్బ్యాలెన్స్ ఎర్రర్ ఇలాంటి వస్తాయి. అందుకని మామూలుగా అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది డోర్ స్విచ్ వల్ల ఏంటి ప్రయోజనం అనేది. కానీ ఎంత అర్థమైనా మనం ఏం చేస్తామంటే అదే కొత్తది దాన్ని కలిపేసి వాళ్ళ దగ్గర మనం ఏదో మన ఛార్జ్ మనం తీసుకుని వెళ్ళిపోతాం. వాళ్ళకి కూడా ఏంటంటే కస్టమర్కి తెలియదు కాబట్టి మీకు టక్ మంది చేసి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి తెలియదు. అయితే అది ఆ అన్బ్యాలెన్స్ ఎర్రర్ అనేది రాలేదనుకోండి ఫ్రెండ్స్, రాకపోతే మిషన్ మొత్తం కేసుని కూడా కొట్టేసుకుంటుంది అనమాట. కేసుని కొట్టేసుకుని ఒక్కోసారి పడిపోద్ది. మెయిన్స్ కార్డు లాగేసి డామ్ అని ఎటో కట్టు మిషన్ పడిపోవడం, ఎగిరిపోవడం, ఇలాంటివన్నీ జరిగి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుపుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. కొట్టుకుని టక కొట్టుకుని ఆ టైంలో కస్టమర్ అక్కడ ఉంటే స్విచ్ ఆఫ్ చేసేస్తే పర్వాలేదు, లేదంటే ఆ మిషన్ నానా గందరగోళం చేస్తుంది. అందుకే ఈ డోర్ స్విచ్ వల్ల ఈ ఫ్రెండ్స్ ఉపయోగాలు. నెక్స్ట్ మనకి సస్పెన్షన్ రాడ్స్. ఈ రాడ్స్ కూడా మనకి చాలా రకరకాల సైజుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవ్వండి మీకు ఊరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఈ రాడ్స్ రకరకాల సైజుల్లో ఉంటాయి. మనం ఈ సైజుని బట్టి మాత్రమే ఈ రాడ్స్ అనేది ఆ కంపెనీ అంటే మనకి ఇప్పుడు ఎల్జీ, శాంసంగ్, వర్ల్పూల్, వీడియోకాన్ ఇలా ఉంటాయి కదా, వాటిని ఆ వీడియోకాన్, వర్ల్పూల్, ఎల్జీ, శాంసంగ్ టైపు మనకి మార్కెట్లో దొరుకుతాయి అనమాట. ప్లస్ సైజు వాటిలో కూడా ఈ సస్పెన్షన్ రాడ్ సైజు ఉంటుంది. ఆ సైజుని బట్టి మనం వాటికి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక్కోటి తక్కువ సైజు, ఎక్కువ సైజు ఉంటాయి. ఈ సస్పెన్షన్ రాడ్లో మెయిన్ ఇవ్వండి, ఈ కనుక టెంపర్ తగ్గిపోయి సాగిపోయినప్పుడు డ్రమ్ ఒక సైడ్కి బెండ్ అయిపోవడం అనేది జరుగుద్ది అనమాట ఫ్రెండ్స్. ఈ సస్పెన్షన్ రాడ్లు వీటి వల్ల కూడా మనకి ఇప్పుడు చెప్పుకున్న యూబి, యూఎన్ ఈ అన్బ్యాలెన్స్ ఎర్రర్లు అనేవి రావడం జరుగుద్ది. ఆ సస్పెన్షన్ రాడ్లు మనం చూసి వాటిని చేంజ్ చేసేయచ్చు. వాటితో పాటు మనకి ఎప్పుడైనా కానీ ఒకవేళ సస్పెన్షన్ రాడ్లు దొరకలేదు అనుకోండి, మనకి యూనివర్సల్ సస్పెన్షన్ రాడ్లు దొరుకుతాయి మార్కెట్లో. ఆ యూనివర్సల్వి మల్టిపుల్గా మనం దేనికైనా వేసేసుకోవచ్చు అనమాట.
మల్టిపుల్గా మనం వాటిని ఏటికైనా కానీ మనం వాటిని వాడుకోవచ్చు. అన్నిటికీ, చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ మనం వాడుకోవచ్చు అనమాట. ఆ సస్పెన్షన్ రాడ్ వల్ల మనకేంటంటే ఆ యూబియుఎన్ బ్యాలెన్స్, అన్బ్యాలెన్స్ ఎర్రర్ అనేది వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ డోర్ మ్యాగ్నెట్ అనమాట. డోర్ మ్యాగ్నెట్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది డోర్ మ్యాగ్నెట్. ఈ డోర్ మ్యాగ్నెట్ అనేది ఏంటంటే మీకు ఈ డి ఎర్రర్, యూబియుఎన్, ఈ బ్యాలెన్స్ ఎర్రర్లన్నీ కూడా ఈ డోర్ సెన్సార్, అంటే ఇది ఎక్కువగా ఎల్జీలో ఉంటుంది అనమాట. ఎల్జీ వాటిలో ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకి డోర్ స్విచ్ ఎలా పనిచేస్తుందో ఈ డోర్ మ్యాగ్నెట్ సెన్సార్ కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇదంతా మీకు అందించేది ఓన్లీ థియరీ వరకు మాత్రమే. ప్రాక్టికల్స్ ద్వారానే మీకు పూర్తిగా అవగాహన అవుతుంది. ఇవి కొంతవరకు మీకు ఆల్రెడీ కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా పూర్తిగా అర్థమవుతుంది. ఇంకో మరో విషయం ఏంటంటే, మనకి ఇదివరకు మెంబర్షిప్ ఉండేది, ఇప్పుడు ఆ మెంబర్షిప్ అవైలబుల్ లేదు కాబట్టి మనకు మంచి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు, కొన్ని డౌట్లు ఉన్నప్పుడు ఆ నిర్వీర్యం చేసుకోవడానికి సాటర్డే సండేలు చక్కగా మనకి ఈ ఒక 2000 రూపీస్లో మనకు మంచి క్లాసులు అనేవి ఏర్పాటు చేశారు. అవి వీలైనంత వరకు ఏమన్నా మీకు డౌట్లు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కొద్దిగా వినియోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.